అన్నది ఎవరైనా చేయాల్సిందే. మరి సమన్యాయం రెండు తెలుగు రాష్ట్రాల మీద మీకు ప్రేమ ఉంటే తెలంగాణకు బడ్జెట్లో గుండు సున్నా ఎందుకు వచ్చింది? రేవంత్ రెడ్డికి చేతగాకపోయి ఇక్కడ గెలిచిన 8 ఎంపీలు అడగకపోయి మా ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణలో ఉంటే వీళ్ళ గొంతు మూగబాయే. మరి సమన్యాయం అన్న బాబు గారు కూడా ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్కు అమరావతికి నిధులు తెచ్చుకున్నారు కదా, సమన్యాయమే నిజమైతే రెండు కళ్ళే నిజమైతే అమరావతితో పాటు హైదరాబాద్ కూడా నిధులు కేంద్ర బడ్జెట్లో రావాలి కదా. రాలేదంటే మీది రెండు కళ్ళు కాదు ఒకటే కన్ను ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తుండ్రు. మీ రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తున్నాయి. మరి ఇంకో మాట అడుగుతున్నా, మీరు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దు అని మా రాష్ట్రంలో లేకపోయినా విశాఖ ఉక్కుకు ఆందోళనకు మేము మద్దతు తెలిపాం. దాని ప్రైవేటీకరణ చేయొద్దని మేము కూడా మాట్లాడాం, ఆ కార్మికులకు మద్దతు పలికాం. సరే, మొన్న మీరు ఢిల్లీలో బీజేపీతో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నారు. సంతోషం, వి అప్రిషియేట్. అది ఏ ముఖ్యమంత్రి అయినా చేయాలి. మరి నీ రెండు కళ్ళ సిద్ధాంతం కరెక్ట్ అయితే, సమన్యాయం కరెక్ట్ అయితే మా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్ముతున్నారు కదా, మరి ఇది ఆపాలి కదా. విశాఖ ఉక్కుకు మీరు ఎట్లా ప్యాకేజ్ తెచ్చిండ్రో ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక ప్యాకేజీ తెచ్చి దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తే మా ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి జరుగుతుంది, మా ఆదిలాబాద్ కార్మికులకు మేలు జరుగుతుంది. దీన్ని ఎందుకు చంద్రబాబు గారు ఉత్తరం రాయరు, అడగరు? అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు రెండు కళ్ళని చెప్పేది పెదవుల మీద చెప్తున్నారు, సమన్యాయం అనేది పెదవుల మీద ఉంది. మీకు తెలంగాణ పట్ల ప్రేమ లేదు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా మీరు రాయండి. ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది. మీరు దించేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది, మీరు పక్కకు జరిగితే. సిమెంట్ ఫ్యాక్టరీ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం చేయొద్దు, విశాఖపట్నంకి ఇచ్చినట్టు దానికి కూడా ప్యాకేజీ ఇవ్వాలని అడగండి, డిమాండ్ చేయండి. పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని అడగండి. మాకు ఈడ గెలిచిన రేవంత్ రెడ్డికి ఎట్లా చేత కాదు ఈయన అడగడు. ఇక్కడ ఉన్న 8 ఎంపీలు 8+8 = 0. 8 బీజేపీ ఎంపీలు 8 కాంగ్రెస్ ఎంపీలు గెలిచింది. కానీ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మిన బీజేపీ ఎంపీలు అడగరు, కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించరు. మరి సమన్యాయం అన్న మీరెందుకు మాట్లాడరు? అంటే ఇలా రాష్ట్ర ప్రజలకు మేము ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే, మీ సమన్యాయం, మీ రెండు కళ్ళ సిద్ధాంతం మీది మాటల్లో తప్ప చేతల్లో లేదు అనేటువంటిది కుండ బద్దలు కొట్టినట్టు ప్రజలకు అర్థమయ్యేటట్టు సాక్ష్యాధారాలతో సహా ఈరోజు మేము బయట పెట్టదలుచుకున్నాం. ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు పనిచేస్తుండొచ్చు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తుండని నేను అడుగుతా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద అమ్మితే ఢిల్లీలో పోయి ప్రధానమంత్రిని అడగవచ్చు కదా, లేదు అఖిల పక్షాన్ని తీసుకుపోవచ్చు కదా, ధర్నా పెట్టవచ్చు కదా. ఎందుకు పెట్టరు? ఎందుకు